రీసెంట్ పాస్ట్ లో సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసిన సినిమాల్లో త్రివిధ దళాలకి సంబంధించిన సబ్జెక్టులు చాలానే ఉన్నాయి. సౌత్ లో అమరన్ నుంచి నార్త్ లో వార్ 2 వరకు ఈ హవానే కనిపిస్తోంది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ కాన్సెప్ట్ నే ఓకే చేశారు సల్మాన్ బాయ్. అమరన్ సినిమాకొచ్చిన వసూళ్లు చూసి కళ్లు గిర్రును తిరిగాయి ట్రేడ్ పండిట్స్ కి. ఆర్మీ బేస్డ్ మూవీని ఎమోషన్తో తీస్తే ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరవుతుందో ప్రూవ్ చేసింది అమరన్. ఈ తరహా సబ్జెక్ట్తోని సల్మాన్ ని అప్రోచ్ అయ్యారట అమరన్ కెప్టెన్ రాజ్ కుమార్ పెరియసామి. అయితే రాజ్ కుమార్ స్క్రిప్ట్ ని హోల్డ్లో పెట్టారు సల్మాన్. అపూర్వ లఖియా చెప్పిన ఆర్మీ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఆయన. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 అనే నవల ఆధారంగా అపూర్వ లఖియా స్క్రిప్ట్ చేశారని టాక్. వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఈసారి తార్ మార్ టక్కర్ మార్ అనడం గ్యారంటీ అన్నమాట వినిపిస్తోంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. 70 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ తో పాటు మరో 3 యంగ్ హీరోస్ కూడా కనిపించబోతున్నారు. లడఖ్లో ఎక్కువ భాగాన్ని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సికిందర్ ఫ్లాప్ ని మర్చిపోవాలంటే ఇమ్మీడియట్ గా సెట్స్ కి వెళ్లాలనుకుంటున్నారట సల్మాన్. అపూర్వ లఖియా సినిమా 2 రాత్రుల్లో జరిగిన కథ. గాల్వాన్ లోయలో అక్టోబర్ వరకు షూటింగ్ సాగుతుంది. కొంత భాగాన్ని ముంబైలో సెట్స్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ తరువాత కబీర్ ఖాన్ సినిమాలో నటిస్తారు సల్మాన్. అయితే అది భజరంగి భాయిజానా కాదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.